హాయ్ ఎవ్రీవన్. నా ప్రీవియస్ వీడియోలో డూప్లికేట్ వాల్యూస్ని కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ ద్వారా ఎలా హైలైట్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి యూనిక్గా ఉన్న వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ షీట్ 1 అనే షీట్లో మండల నేమ్, పంచాయతీ నేమ్, ఎంట్రీ బై, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఈ 5 కాలమ్స్ ఉన్నాయండి. ఈ 5 కాలమ్స్లలో మనం ఇంతకుముందు వీడియోస్లలో యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ డూప్లికేట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో హైలైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఏవైతే ఉందో ఇందులో యూనిక్గా ఉన్న యూజర్స్ ఎంతమంది అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో యూనిక్గా ఉన్న యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి ఇప్పుడు ఉన్న రికార్డ్స్ చెక్ చేసుకుందాం మనము. సో నా డేటా సెట్లో ఓవరాల్గా 35,843 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 35,843 రికార్డ్స్లలో మనకి రిపీటెడ్గా ఈ యూజర్స్ వస్తున్నారు. సో రిపీటెడ్గా యూజర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కాకుండా యూనిక్గా యూజర్స్ ఎంతమంది ఉన్నారని ఫైండ్ అవుట్ కావాలి అంటే సో మనము రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ డేటా సెట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని మనం కాపీ చేసుకొని ఇప్పుడు యూజర్ నేమ్, మొబైల్ నెంబరు నాకు యూనిక్గా కావాలనుకుంటున్నాను. సో ఈ కాలమ్స్ని నేను కాపీ చేసుకొని ఇంకొక కొత్త షీట్ క్రియేట్ చేసుకున్నానండి. ఈ కొత్త షీట్లో మనము పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ రికార్డ్స్ ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో యూనిక్గా ఉన్న యూజర్స్ ఎంతమంది అనేది మనము రిమూవ్ ఆప్షన్ ద్వారా మనము రిమూవ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుందాము. సో రిమూవ్ ఆప్షన్కు వెళ్ళాలి అంటే మనకు హోమ్ బటన్లో ఈ రిబ్బన్ బటన్ ఉంది కదా, ఈ రిబ్బన్ బటన్లో మనకి హోమ్, ఇన్సర్ట్, పేజీ లేఅవుట్, ఫార్ములా, డేటా ఈ ఆప్షన్స్లలో డేటా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ డేటా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రిమూవ్ డూప్లికేట్కి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డిలీట్ డూప్లికేట్ రోస్ అండ్ ఫ్రమ్ షీట్, ఇక్కడ ఆల్రెడీ మీరు రిమూవ్ డూప్లికేట్ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ ఇండికేషన్ వస్తుంది. సో రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు? డిలీట్ డూప్లికేట్ రోస్ ఫ్రమ్ ఏ షీట్. సో డూప్లికేట్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఈ ఆప్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ పిక్ విచ్ కాలమ్ షుడ్ బి చెక్డ్ ఫర్ డూప్లికేట్ ఇన్ఫర్మేషన్. సో మనము ఈ రిమూవ్ డూప్లికేట్ మీద క్లిక్ చేయగానే అందులో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్లలో వేటి ద్వారా మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో డేటా సెట్ని అది చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ రిమూవ్ డూప్లికేట్ మీద క్లిక్ చేయగానే మనకి రిమూవ్ డూప్లికేట్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అయింది. ఇందులో సెలెక్ట్ ఆల్, అన్సెలెక్ట్ ఆల్ అండ్ మై డేటా హెడర్ ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత కాలమ్స్, ఈ కాలమ్స్లలో యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలండి, నేమ్తో ఎప్పుడు కానీ రిమూవ్ చేయకండి. ప్రయారిటీ యూనిక్గా ఏదైనా మొబైల్ నెంబర్ కానీ, ఎల్జిడి కోడ్ కానీ, పోస్టల్ కోడ్ కానీ ఇంకేదైనా కోడ్ ఉంటే ఆ కోడ్ని మనం ప్రయారిటీ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ద్వారా రిమూవ్ చేసినప్పుడు కరెక్ట్గా యూనిక్గా ఉన్న రికార్డ్స్ మాత్రం ఫైండ్ అవుట్ అవుతాయి. అదే నేమ్తో రిమూవ్ చేసినప్పుడు ఒక పర్సన్ అంటే వేరు పర్సన్స్ నేమ్స్ సేమ్ ఉండవచ్చు. ఇప్పుడు పీటర్ అనేది ఇద్దరు వేరు పర్సన్స్ సంబంధించి నేమ్, బట్ నేమ్ ఒకటే ఉంది. కానీ అక్కడ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక పీటర్ ఉంటుంది, ఇంకొక పీటర్ డిలీట్ అయిపోతుంది. అంటే సెకండ్ పర్సన్ వ్యక్తి డిలీట్ అయిపోతాడు. ఆ సెకండ్ పర్సన్ వ్యక్తి డిలీట్ అవ్వద్దు అంటే మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది కాబట్టి సో మొబైల్ నెంబర్ సంబంధించి చెక్ చేసుకుంటున్నాను. యూజర్ నేమ్ అన్చెక్ చేసుకున్నాను. సో మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని డూప్లికేట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి అందులో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయమని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓకే అనగానే ఆటోమేటికల్లీ మనకి టోటల్ రికార్డ్స్లోకి వెళ్ళి 35,280 డూప్లికేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిమూవ్ చేయడం జరిగింది అని ఒక ప్రాంప్ట్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు 563 యూనిక్ వాల్యూస్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ 500 ఓకే అనగానే మనకు ఆటోమేటికల్లీ ఇక్కడ సో 563 రికార్డ్స్ వచ్చేసాయి. మీరు కావాలంటే అడిషనల్గా ఒక సీరియల్ నెంబర్ యాడ్ చేసుకోండి. సీరియల్ నెంబర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మన సీరియల్ నెంబర్ అసైన్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అవైలబుల్గా ఉన్నాయో తెలుసు. అంటే మొత్తం మనకి మన డేటా సెట్లో 563 యూజర్స్ మాత్రమే ఉన్నారనమాట. సో మీరు కావాలంటే మొబైల్ నెంబర్ చూడండి, మొబైల్ నెంబర్ ఎక్కడ కూడా హైలైట్ అవ్వలేదు. ఇంతకుముందు నేను ఆల్రెడీ హైలైట్తో అట్లాగే ఉంచాను, అదే తీసుకున్నాను షీట్. ఓన్లీ నేమ్స్ మాత్రం హైలైట్ అయ్యాయి. ఎందుకు, ఆ పర్టికులర్ పర్సన్ పేరు అనేది రిపీటెడ్ వేరే పర్సన్కి ఉంది, మొబైల్ నెంబర్ వేరే ఉంది, పర్సన్ స్పెల్లింగ్ నేమ్ మాత్రం సేమ్ రిపీట్ అయింది కాబట్టి అక్కడ డూప్లికేట్ అని చూపిస్తుంది. ఇట్లా మీరు రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ ద్వారా డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసుకొని యూనిక్గా ఉన్న వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు యూనిక్గా ఉన్న వాల్యూస్లలో
మన నెక్స్ట్ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ఇంతమంది ఆపరేటర్స్ మనకి యూజర్స్ ఉన్నారు. ఈ యూజర్స్లలో ఇప్పుడు మొత్తం మనకు ఉన్న రికార్డ్స్ ఏంటి, ఉన్న రికార్డ్స్ వచ్చేసి 35,844. ఈ 35,844లో ఏ యూజర్ ఎన్ని రికార్డ్స్ ఎంట్రీ చేశాడు అని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవచ్చు అన్నది నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.